వెల్కమ్ టు మనాచెఫ్. ఈరోజు మనం క్యాబేజ్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు క్యాబేజ్ 1 కప్పు ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయ 1 ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 2 రెమ్మలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. వాము 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది మనకి. ఇది నేను యూస్ చేస్తున్నాను కలర్ కోసం. మీ కాడ ఉంటే వేసుకోండి, లేకుంటే నార్మల్ కారమైనా సరిపోతుంది. ఉప్పు మీ రుచికి సరిపడా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు శనగపిండి, బియ్యం పిండి ఇవి 2 వేసుకొని దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఈ బియ్యం పిండి శనగపిండి కలపండి. కలిపిన తర్వాత దీంట్లో ఈ క్యాబేజ్ వేసుకోవాలి. ఈ క్యాబేజ్ నేను ఇలా సన్నగా తరుక్కున్నానండి. మీకు ఇష్టమైతే కొంచెం పొడవుగా కూడా తరుక్కోవచ్చు. దీంట్లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసేయాలి. ఈ ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఇవి మొత్తం ఒకసారి ఈ ఉల్లిపాయలు అంతా విడిపోయేటట్లు ఇలా అనుకున్నాం కదా. దీంట్లో జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర పుదీనా తరిగి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర, కరివేపాకు, ఈ కారం ఇవి మొత్తం వేసి బాగా కలపాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనకి పొడిగా వచ్చింది కదా. దీంట్లో జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. చూసారా, జస్ట్ మనకి మరీ ముద్ద అయిపోకూడదు. జస్ట్ ఊరికే ఇట్లా ఈ విధంగా వేసుకోవడానికి ఉంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. చూసారు కదా, ఇలా పకోడా లాగా ఇలా వేసుకోవడానికి ఉంటే ఇలా వస్తే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా కొంచెం తీసుకుంటూ మనకి పకోడాలాగా వేసుకోవాలి. క్యాబేజీ పకోడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కలర్ కూడా చూడండి మంచి కలర్ వచ్చింది. మీ దగ్గర ఇది లేకుంటే మామూలు కారం కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నారంటే చక్కగా మనకి క్యాబేజీ పకోడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. చూడండి మనకి క్యాబేజీ పకోడా రెడీ అయిపోయింది. చూసారు కదా క్యాబేజీ పకోడా ఎలా తయారు చేసుకోవాలో. ఈ వంటను ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాచెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.